ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది పేరెంట్స్ ఎప్పటినుంచో నన్ను రిక్వెస్ట్ చేస్తున్న పాటీ ట్రైనింగ్‌కి సంబంధించిన వీడియో అండి. సో, ఈ వీడియోలో నేను మొత్తం పాటీ ట్రైన్‌కి సంబంధించిన విషయాలన్నీ మీకు చెప్తాను. ఎలా పాటీ ట్రైన్ చేసుకోవాలి? ఏ ఫ్యాక్టర్స్ మన పిల్లల్ని ఇబ్బంది పెడతాయి పాటీ ట్రైనింగ్‌లో? ఇలాంటి విషయాలన్నీ నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అలాగే నా నా ప్రయత్నం మీకు నచ్చితే గనక మీరు ఇప్పటి వరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీలో గానీ, ఫ్రెండ్స్‌లో గానీ, తెలిసిన వాళ్ళకి గానీ, ఎవరికన్నా ఆటిజంకి సంబంధించిన ఇబ్బందులుంటే వాళ్ళతో తప్పకుండా ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకి అది న్యూరో డైవర్జెంట్ పిల్లలైనా, నార్మల్ కిడ్స్ అయినా ఎవరైనా కూడా మనకి పాటీ ట్రైనింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ అండి. సో, మామూలు పిల్లలతో అయినా, మన స్పెషల్ పిల్లలతో అయినా పాటీ ట్రైనింగ్ అనేది మనం కరెక్ట్ ఏజ్‌లో స్టార్ట్ చేస్తేనే అది మనం కరెక్ట్‌గా అచీవ్ చేయగలుగుతాం అనమాట. సో, నార్మల్ కిడ్స్‌తో అయితే కొంచెం కష్టపడితే మనకి త్వరగా అచీవ్ చేసేయొచ్చు గోల్స్. బట్ ఛాలెంజెస్ ఉన్న కిడ్స్, స్పెషల్ కిడ్స్‌తో పాటీ ట్రైనింగ్ అనేది ది బిగ్గెస్ట్ టాస్క్ అనమాట మనకి. సో, నువ్వు విషయంలో కూడా నాకు పాటీ ట్రైనింగ్ అనేది చాలా చాలా కష్టమైంది. సో, ఈ పాటీ ట్రైనింగ్ గురించి నేను చెప్పే జర్నీలో ఇందులో నేను నుషికాకి కూడా మేము ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాము. దానికి నేను ఫాలో అయిన టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సో, ఫస్ట్ పాటీ ట్రైనింగ్ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మన పిల్లల్ని పాటీ ట్రైన్ చేయాలి అనుకుంటే అది కరెక్ట్ ఏజ్ వచ్చేసి మనకి 18 నెలలండి. 18 మంత్స్ నుంచి 2 ఇయర్స్ లోపు కిడ్స్ అనేది కరెక్ట్‌గా పాటీ ట్రైన్ అవ్వడానికి రెడీగా ఉంటారనమాట. ఎప్పుడు గూడా మన పిల్లలకి మోర్ దాన్ 4 ఇయర్స్ మనం పాటీ ట్రైన్ చేయకుండా అయితే ఉండగూడదు. సో, మాక్సిమం ఏజ్ వచ్చేసి మనం పాటీ ట్రైన్ చేయడానికి 4 ఇయర్స్ అనమాట. అది లెట్ ఇట్ బి నార్మల్ కిడ్స్ అయినా అవ్వనివ్వండి, స్పెషల్ చిల్డ్రన్ అయినా అవ్వనివ్వండి, మన ఈ ఏజ్‌లోనే మనం పాటీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. బట్ స్పెషల్ కిడ్స్‌లో ఏంటంటే మనకి ఛాలెంజెస్ చాలా చాలా ఎక్కువుంటాయి. బట్ అయినా కూడా మనం 4 ఇయర్స్ లోపే ఆ కిడ్స్‌కి పాటీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసేయాలనమాట. నుషికాకి మేము పాటీ ట్రైన్ చేసిన ఏజ్ వచ్చేసి 3-3.5 ఇయర్స్ మధ్యలో మేమైతే పాటీ ట్రైనింగ్ స్టార్ట్ చేశామండి. సో, అప్పటి వరకు కూడా నువ్వు డైపర్స్ మీదే ఉండేది. సో, ఎప్పుడైతే నేను ఇదివరకు కూడా వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను. సో, ఆ నీడ్ బేసిస్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మేము పాటీ ట్రైనింగ్ అనేది నువ్వుకి స్టార్ట్ చేశాము. సో, ఫస్ట్ మేము సుసుతో పాటీ ట్రైన్ స్టార్ట్ చేశాము. సో, ఆ నీడ్ బేసిస్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడానికి కూడా మేము ఆవాజ్ అనే యాప్ యూజ్ చేసి నుషికకి పాటీ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇప్పటి వరకు అయితే నువ్వు సుసు పాటీ ట్రైనింగ్ అయితే కొంచెం త్వరగానే, ఫాస్ట్‌గానే అయిపోయింది. బట్ పాటీ ట్రైనింగ్‌కి ఆహ్, ఆహ్, దానికి మాత్రం కొంచెం డిఫికల్టీస్ అయినియండి మాకు. చాలా సార్లు యాక్సిడెంట్స్ అయినియి. ఇప్పటికి గూడా నుషిక పాటీ ట్రైనింగ్ 100% ఆహ్, పర్ఫెక్ట్‌గా చేయదు. అంటే సమ్ టైమ్స్ ఏంటంటే దానికి ఆ పాటీ అర్జొచ్చినా కూడా అదేంటంటే మేబీ దానికి బాత్రూమ్‌లో ఉన్న కొన్ని సెన్సరీ ఇష్యూస్ వల్లో, లేపోతే ఇంకేదన్నా సమ్ అదర్ రీజన్స్ వల్ల నుషిక ఏంటంటే హోల్డ్ చేయడానికి ట్రై చేస్తదనమాట. మాక్సిమం వరకు హోల్డ్ చేస్తదనమాట బాత్రూమ్‌లోకి వెళ్ళకుండా. ఎప్పుడు పాటీకి. సుస్సుకి మాత్రం ఆ ఫీలింగ్ ఏమీ ఉండదు దానికి. ఎప్పుడు సుస్సు వచ్చినా 100 సార్లైనా ఎళ్ళిపోయి బాత్రూమ్‌లోకెళ్ళి సుస్సు చేసుకొని వచ్చేస్తది. బట్ పాటీ అంటే మాత్రం దానికి ఏవో కొన్ని ఫ్యాక్టర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పటి మాత్రం అదేం చేస్తదంటే మాక్సిమం అది హోల్డ్ చేయగలిగినంత వరకు హోల్డ్ చేస్తది. హోల్డ్ చేసి ఇంకా దానివల్ల అవ్వలేదు అనుకున్నప్పుడు మాత్రమే పాటీకెళ్ళి చేసొస్తది. ఈలోపు అది చేసే మిస్టేక్ ఏంటి? హోల్డ్ చేయడం ఒకటి తప్పైతే, ఇంకొకటి పాటీని ప్యాంటీని అది వేసుకునే ప్యాంటీని సాయిల్ చేసేస్తదండి. సో, అదెలా అవుద్దంటే ఒక 10 టైమ్స్ పాటీకెళ్ళిందనుకోండి, ఒక 6 టైమ్స్ నార్మల్‌గా వెళ్తది. 4 టైమ్స్ సాయిల్ చేసేస్తదనమాట. సాయిల్ చేయడం అంటే ఏంటో అర్థమైందని మీకు అనుకుంటా. ప్యాంటీకి అంటిచ్చేస్తదనమాట. మళ్ళీ అవన్నీ వాష్ చేసుకోవాలి. దాని మీద మేము ఇంకా ఇన్ని ఇయర్స్ నుంచి గూడా కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తూ ఉన్నాం. బట్ స్టిల్ ఫ్యూ ఫ్యాక్టర్స్ ఆర్ ట్రబులింగ్ హర్ అనమాట. బట్ ఇట్స్ ఓకే అండి. అది అలవాటు చేసుకుంటుంది. అట్‌లీస్ట్ దానికి పాటీ వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళాలి, అట్‌లీస్ట్ మాకు చెప్పాలి పాటీ వస్తుందని ఇంత అండర్‌స్టాండింగ్ అయితే వచ్చేసింది. ఏవో చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ట్రబులింగ్ ఉన్నాయి. అవి కూడా మేము ఓవర్‌కమ్ చేయడానికైతే ట్రై చేస్తాము. సో, నువ్వు విషయానికొచ్చేసేటప్పటికి ఇది. బట్ జనరల్‌గా ఎప్పుడైతే మన పిల్లలకి పాటీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తామో, సో, ఫస్ట్ మనం అసలు ఏం ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏం రీజన్స్ ఉంటాయి వాళ్ళు పాటీ ట్రైన్ అవ్వకపోవడానికి గల కారణాలు, లేదంటే వాళ్ళు పాటీ ట్రైనింగ్‌కి అలవాటు పడ్డానికి, లేపోతే అది స్టార్ట్ చేస్తున్నప్పుడు పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులు ఏముంటాయి, దానికి గల కారణాలు ఏముంటాయో ఫస్ట్ మనం చూద్దాం. వాళ్ళు పాటీ ట్రైనింగ్‌కి అంటే పాటీ ట్రైన్ అవ్వలేకపోవడానికి కొన్ని కారణాలు ఏమేమి అయి ఉండొచ్చంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మేబీ పిల్లలకి
నాకు సుస్సు వస్తుంది, లేకపోతే పాటీ వస్తుంది అన్న ఆ ఫీలింగ్ ఉంటది చూడండి. అది చాలామంది పిల్లల్లో తెలియకపోయి ఉండొచ్చు. అంటే దానికి కారణాలు ఏమవ్వచ్చండి? అంటే వాళ్ళకి పర్టిక్యులర్‌గా బాడీ అవేర్‌నెస్ లేకపోయినా, వాళ్ళ బాడీ మీద వాళ్ళకి కంట్రోల్ లేకపోయినా, బాడీ బ్యాలెన్సింగ్, బాడీ అవేర్‌నెస్ గురించి మాట్లాడుతున్నాం కదా! అలాంటివి వాళ్ళకి తగిన ఆ ఏజ్‌కి అప్రోప్రియేట్‌గా పిల్లల్లో ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోయినా, ఇవన్నీ మన ఒంట్లో మన ఏజ్‌కి అప్రోప్రియేట్‌గా మన దగ్గర కావాల్సిన స్ట్రెంగ్త్ లేనప్పుడు కూడా కొన్ని విషయాలు మన బ్రెయిన్‌కి అర్థం కావు. సో, అలాంటి విషయాల్లో పిల్లలు పాటీ ట్రైన్ అవ్వడం కష్టమవుతుంది. అంటే వాళ్ళకి ఆ టైంలో సుస్సు వస్తుందనో, పాటీ వస్తుందనో ఆ సిగ్నల్ అనేది బ్రెయిన్‌కి కరెక్ట్‌గా కమ్యూనికేట్ అవ్వదనమాట. సో, దానివల్ల గూడా పిల్లలు పాటీ ట్రైన్ చేయడం కష్టమవుతది. సో, సెకండ్ రీజన్ వచ్చేసి ఈవెన్ దో వాళ్ళకి అర్జ్ ఉన్నా కూడా అంటే నాకు అర్థమవుతుంది నాకు సుస్సునో, పాటీనో వస్తుంది. చెయ్యాలి అని నాకు అర్థం అవుతున్నా కూడా కొంతమంది పిల్లల్లో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల, వాళ్ళు ప్రాపర్‌గా కమ్యూనికేట్ చెయ్యలేకపోవడం వల్ల కూడా ఈ పాటీ ట్రైనింగ్ అనేది మనకు కష్టమవుతదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెర్బల్ చిల్డ్రన్ అనుకోండి. వెర్బల్ కిడ్స్ అయినా కూడా వాళ్ళకి ఆ ఏజ్‌లో అప్రోప్రియేట్‌గా అప్పుడు కమ్యూనికేషన్ లేదు. వాళ్ళకి ఏదన్నా కావాలన్నో, చెయ్యాలన్నో, చెప్పాలన్నా వాళ్ళకి చెప్పడం రాకపోవట్లేదనుకోండి. అలాంటప్పుడు కూడా పాటీ ట్రైనింగ్ అనేది కష్టమవుతది. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెన్సరీ ఇష్యూస్. సో, పిల్లలకి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. మన స్పెషల్ చిల్డ్రన్ ఉన్న పిల్లలకి చాలామందికి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి కామన్‌గా. సో, అలాంటి సెన్సరీ ఇష్యూస్ ఏమన్నా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు గూడా పిల్లలు పాటీ ట్రైనింగ్ అనేది ఎంకరేజ్ చేయరు. అంటే కోఆపరేట్ చేయరండి మనకి. తర్వాత వచ్చేసి బిహేవియరల్ ఇష్యూస్. సో, ఎప్పుడైతే పిల్లల దగ్గర ప్రాపర్‌గా స్ట్రెంగ్త్ ఉండదో, లేపోతే వాళ్ళకేమన్నా కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉంటాయో, లేపోతే వాళ్ళకి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి బిహేవియర్ ఇష్యూస్ వస్తాయి. సో, ఆ బిహేవియర్ ఇష్యూస్ ట్రిగ్గర్ అయిపోయినప్పుడు కూడా వాళ్ళు పాటీ ట్రైనింగ్ అనేది చేయలేరనమాట. సో, పిల్లలు పాటీ ట్రైనింగ్ అవ్వలేకపోతున్నారు అంటే ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. సో, ఎవరైతే మన తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకి పాటీ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో, ముందుగా మీరు ఈ విషయాలన్నిటిలో ఫోకస్ చేసి ముందు వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీ పాపకో, బాబుకో సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మీరు పాటీ ట్రైనింగ్‌కి అయితే పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. సో, ఇప్పటివరకు మీకు కారణాలు చెప్పా. ఎటువంటి కారణాలు వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చు. వాళ్ళు నేర్చుకోవడానికి కోఆపరేట్ అంటే వాళ్ళని హెల్ప్ అవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే రీజన్స్ ఏమేమి అవ్వచ్చు అని చెప్పి ఇప్పటిదాకా చెప్పాను కదా! సో, ఇలాంటి రీజన్స్ అన్నిటిని మనం తెలుసుకున్నప్పుడు ఆ రీజన్స్‌ని, ఆ కారణాలకి సంబంధించిన సొల్యూషన్స్ అయితే ఆ ఇబ్బందులకు సంబంధించిన సొల్యూషన్స్‌ని మనం ఎలాగ చేయాలి. ఓకేనా? అంటే ఏం చేస్తే మనం వాళ్ళు సాఫీగా అది నేర్చుకోవడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తానండి. సో, ఇవి చెప్తున్నాను కదా! లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ఫ్లాష్ కార్డ్స్ వీడియోలో. సో, మీకోసం పర్టిక్యులర్‌గా నేను మ్యాటర్ రెడీ చేసుకొని నీకు ప్రాపర్‌గా నేను చెప్తున్నాను. సో, మీకు ఇప్పుడు సొల్యూషన్స్ వచ్చేసి ఫస్ట్‌గా మనం అంటే వాళ్ళకి సుస్సు వస్తుందనో, పాటీ వస్తుందనో కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలియలేదు అంటే ఫస్ట్ మీరు పిల్లల యొక్క బాడీ బ్యాలెన్సింగ్ మీద, వాళ్ళ ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ మీద, అలాగే వాళ్ళ బాడీ అవేర్‌నెస్ మీద. సో, ఇవన్నీ కూడా సెన్సరీ ఇష్యూస్‌లోకే వస్తాయండి. ఇలాంటివి ఏమన్నా కూడా ఇప్పుడు సెన్సరీ ఇష్యూస్ అంటే మీకు కొంచెం అది వాస్ట్ కాన్సెప్ట్ అనమాట. యూజువల్‌గా సెన్సరీ ఇష్యూస్ అంటే మనం ఏంటి టచ్, టేస్ట్ ఇవి కదా 5 సెన్సెస్ కదా! అవి కాకుండా మనకి ప్రాప్రియోసెప్షన్ అని ఇలాగ ఇంకొక 2 ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన ఇష్యూస్ అనమాట ఇవి. ఈ బాడీ అవేర్‌నెస్ గానీ, బాడీ బ్యాలెన్సింగ్ గానీ. సో, ముందు పిల్లలకి వాళ్ళకి ఆ బాడీ అవేర్‌నెస్ అనేది రావాలన్నమాట. అప్పుడే వాళ్ళకి నాకేదన్నా ఒక అర్జ్ వస్తుంది, ఒక ఫీలింగ్ వస్తుందనే ఒక కమ్యూనికేషన్ వాళ్ళ బ్రెయిన్‌కి అయితే అందుద్ది. బాడీకి, బ్రెయిన్‌కి కమ్యూనికేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఫస్ట్ మీరు పిల్లల దగ్గర అది కూడా లేదనుకుంటే ముందు మీరు పాటీ ట్రైనింగ్ చేసే ముందు ఫస్ట్ మీరు ఆ కాన్సెప్ట్‌లో మీరు ఫోకస్ చేయాలి. సో, పిల్లలకి ఫస్ట్ ఈ బాడీ అవేర్‌నెస్, బాడీ బ్యాలెన్సింగ్ ఇలాంటివన్నీ మంచిగా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ మీరు చూసుకోండి. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పీచ్ డిలే. అదే కమ్యూనికేషన్ ఇష్యూ. అంటే నాన్ వెర్బల్ కిడ్స్ అయినా, వెర్బల్ కిడ్స్ అయినా కూడా స్పెషల్ చిల్డ్రన్‌ని ఎవరి దగ్గర అయితే కమ్యూనికేషన్ లేదో ఆ ఏజ్‌లో మీరు ముందు ఆ కమ్యూనికేషన్ మీద అయితే ఫోకస్ చేయాలి. సో, ఈ కమ్యూనికేషన్‌ని ఎలా తీసుకురావాలి మేడం? వాటిల మీద ఎలా ఫోకస్ చేయాలంటే నేను చెప్పాను మీకు ఫ్లాష్ కార్డ్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు కిడ్‌ని టాయిలెట్‌కో లేకపోతే పాటీకో తీసుకువెళ్తున్న ప్రతిసారి వాళ్ళకి ఒక ఫ్లాష్ కార్డ్‌ని మీరు చూపించొచ్చు. వి ఆర్ గోయింగ్ టు టాయిలెట్. సుసు వస్తుందా? టాయిలెట్‌లో చేస్తాము. పాటీ వస్తుందా? టాయిలెట్‌లో చేస్తామని మీరు వాళ్ళకి విజువల్‌గా
ఒక హింట్ అనేది ఇవ్వాలన్నమాట. లేదు అలా అలా అయినా చేయొచ్చు. ఒక మెథడ్ ఏంటి, ఫ్లాష్ కార్డ్ యూజ్ చేసి మీరు చేయొచ్చు. లేదు, ఒక టాయిలెట్ సీట్ యొక్క ఒక పిక్చర్‌ని మీరు ప్రింటౌట్ లాగా తీసుకొని దానికి బాత్రూమ్ బయట అంటించండి. అంటించి కిడ్ బాత్రూమ్ యూజ్ చేసుకున్న ప్రతిసారి కూడా నౌ యూ ఆర్ యూజింగ్ టాయిలెట్ అని చెప్పేసి అక్కడ ఇలాగా ట్యాప్ చేసి మీరు చూపించి తీసుకువెళ్ళండి. సో ఆటోమేటిక్ ఎప్పుడైతే మీరు ఇది కన్సిస్టెంట్‌గా చేస్తూ ఉంటారో, సో కిడ్ ప్రిపేర్ అయిపోయినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏంటంటే మీకు ఇలాగ ట్యాప్ చేసో లేకపోతే ఫ్లాష్ కార్డ్ చూపించో అది వస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంది, అర్జ వస్తుంది అనేది కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇలాగే మీరు ఈ కమ్యూనికేషన్‌ని డెవలప్ చేసే భాగంగా మీరేంటంటే స్టోరీస్ చేయొచ్చండి. ఓకేనా? ఒక స్టోరీ తీసుకోండి. ఒక పాటీ స్టోరీని తీసుకోండి. తీసుకొని మీరు ఒక ప్యాటర్న్ లాగా మొత్తం ఆ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇలా ఫీలింగ్ వచ్చినప్పుడు మనం బాత్రూంలోకెళ్తాము. సుస్సు వస్తే ఇలా చేస్తాము. స్టెప్ బై స్టెప్ స్టోరీస్ ఉంటాయి మీకు. అలాగా విజువల్ స్కెడ్యూలింగ్ అని కూడా అంటాం. సీక్వెన్సింగ్ అని కూడా అంటాం. అంటే దేని తర్వాత ఏది చేయాలి. బాత్రూంలోకెళ్ళాలి, ప్యాంటీ తీయాలి, సుస్సు చేయాలి, వాష్ చేసుకోవాలి, ఫ్లష్ చేయాలి, హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, బయటికి రావాలి, లేకపోతే బాత్రూమ్ దాన్ని కాంప్లికేట్ చేయొచ్చు. స్టార్టింగ్ మీరు సింపుల్ స్టెప్స్ తీసుకోండి. సుస్సు వచ్చినప్పుడు బాత్రూంలోకెళ్ళి కూర్చొని పోసి రావాలి. అది బేసిక్ కింద పెట్టుకోండి. దాని తర్వాత దానికి స్టెప్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఏంటి, బాత్రూంలో లైట్ ఏసుకోవాలి, డోర్ ఓపెన్ చేయాలి, లోపలికి వెళ్ళాలి, ప్యాంటీ తీయాలి, కూర్చోవాలి, పని చేయాలి, ఫ్లష్ చేయాలి, వాష్ చేసుకోవాలి, హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, బయటికి రావాలి, డోర్ క్లోజ్ చేయాలి, లైట్ ఆఫ్ చేయాలి. ఇన్ని స్టెప్స్ ఉంటాయి కదా! సో ఈ స్టెప్స్ అన్నీ ఒకేసారి వాళ్ళకి తెలియకపోతే గనక బేసిక్‌గా మీరు స్టార్ట్ చేస్తే గనక ఒక స్టెప్‌తో స్టార్ట్ చేయండి. తర్వాత స్లోగా మీరు ఆ సీక్వెన్సింగ్‌ని పెంచుకుంటూ వెళ్ళండి. సో స్టార్టింగ్‌లోనే మీరు సుసు ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు, పాటీ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు అన్నీ ఒకేసారి చేసేసి హైజీన్‌గా వాళ్ళు చేయాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మన పిల్లల దగ్గర హైజీన్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళకి మెయిన్ ఏదైతే అది ఉందో ఫస్ట్ అది నేర్పించడానికి ట్రై చేద్దాం. లేటర్ ఆన్ ఈ హైజీన్ ఇష్యూస్ అన్నీ హైజీన్‌గా మనం ఎటిక్వెట్స్ ఇలాంటివన్నీ లేటర్ ఆన్ లాస్ట్‌లో మనం ఫోకస్ చేయాలి. ఫస్ట్ మీరు అలా చెప్పొచ్చు. ఏంటి, ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు, విజువల్‌గా ఒక పిక్చర్ తీసుకొని యూజ్ చేయొచ్చు ప్రింటౌట్ లాగా, లేదంటే ఒక స్టోరీ టెల్లింగ్ కింద చేయొచ్చనమాట. సో అలాగే మనకి యూట్యూబ్‌లో కూడా మనకి కొన్ని స్టోరీ టెల్లింగ్ వీడియోస్ ఉంటాయి. సో నుషికాకైతే మేము పర్టిక్యులర్‌గా ఒక వీడియోనైతే చూపించి మేము దానికి పాటీ ట్రైనింగ్ క్రియేట్ చేసాం. అప్పట్లో స్టోరీ టెల్లింగ్ చెప్పలేదు మేము. ఒక వీడియో అయితే చూపించేవాళ్ళం అన్నమాట. ఒక ప్రిన్సెస్ వీడియో. హౌ ప్రిన్సెస్ అంటే ఎలా ట్రైన్ అవుతది ఆ పాప. అది ప్రిన్సెస్ అనమాట. సో దాన్ని ఎలా ట్రైన్ చేశారనేది ఒక చిన్న షార్ట్ స్టోరీ అనమాట. అది యూట్యూబ్‌లో చూపించేవాళ్ళము. సో నేను మీకు ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఏ వీడియో అయితే మేము చూపించాము. అలాంటి సోషల్ స్టోరీ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్‌లో. అవి మీరు చూపించొచ్చు. ఎప్పుడు మీరు ఇవన్నీ చేసిన తర్వాతే వాళ్ళకి యాక్చువల్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ వాళ్ళని మెంటల్‌గా మనం ప్రిపేర్ చేస్తున్న తర్వాత మనం చేస్తే అది హెల్ప్ అవుతదనమాట. సో ఇలాంటి ప్రాంప్ట్స్ అన్నీ మీరు ముందుగా ఇస్తూ వాళ్ళకైతే వాళ్ళని స్పీచ్ డిలే ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ సీక్వెన్సింగ్ కానీ, స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా విజువల్ బోర్డ్స్ అని కూడా అంటారు. విజువల్ బోర్డ్స్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక నేను ఒక పాటీ సీట్ పిక్చరు ఒకటి ప్రింటౌట్ తీసి బాత్రూమ్ దగ్గర పెట్టమన్నాను కదా! సో ఇప్పుడు ఈ విజువల్ బోర్డ్ అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది. స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏం చేయాలి, స్టెప్ 3 ఏం చేయాలి. సో అలాగా మీరు విజువల్ లెర్నర్స్ అయితే గనక వాళ్ళు చక్కగా ఇలా కూడా మీరు పెట్టి అక్కడ బాత్రూమ్ బయట పెట్టి వాళ్ళకి చెప్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది ఎప్పుడు స్పీచ్ డిలే ఉన్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి సెన్సరీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సెన్సరీ ఇష్యూస్ ఉన్నప్పుడు చాలామంది పిల్లలు బాత్రూంలోకి వెళ్ళి టాయిలెట్ సీట్ మీద కూర్చోవడానికి ఇష్టపడరు. సో నుషికాకి కూడా ఇప్పటికి కూడా బాత్రూంలోకి అది సుస్సు కానీ, పాటీకి కానీ వెళ్ళినప్పుడు మనకు హ్యాండ్ ఫ్లష్ ఉంటుంది కదా! దాన్ని ఏమంటారు? హ్యాండ్‌ది ఉంటది కదండీ! సో అది యూజ్ చేసినప్పుడు దానికి సెన్సరీ ఇష్యూస్ వస్తాయి. ఆ వాటర్ ఫ్లో అనేది, ఆ వాటర్ సౌండ్ అనేది దాన్ని ఇరిటేట్ చేస్తదనమాట. సో అదేం చేస్తదంటే బేసిక్‌గా ఇలా పెట్టేసేసుకొని వాష్ చేసుకుంటా ఉంటది. ఇప్పటికి చేస్తది నుషిక. సో అవన్నీ కూడా సెన్సరీ ఇష్యూసే. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఆ సెన్సరీని ఓవర్‌కమ్ చేసుకుంటూ అది ఆ పని ఫినిష్ చేయడానికైతే ట్రై చేస్తుంది. సో ఇలాంటి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది పిల్లలకి
బేర్ ఫూట్‌తో బాత్రూమ్‌లోకి వెళ్ళడం ఇష్టం ఉండదు. కొంతమంది పిల్లలకి ఆ టాయిలెట్ సీట్ మీద కూర్చోవడం ఇష్టం ఉండదు. కొంతమంది పిల్లలకి ఆ వాటర్ సౌండ్ ఇష్టం ఉండదు. కొంతమంది పిల్లలకి బాత్రూమ్‌లో లైట్స్ ఇష్టం ఉండవు. లేకపోతే కొంతమంది పిల్లలకి వాష్ చేసుకోవడం ఇష్టం ఉండదు. లేకపోతే అంతసేపు కూర్చోవడం ఇష్టం ఉండదు. లేకపోతే ఒక పర్టిక్యులర్ పర్ఫ్యూమో ఏదో ఒక రూమ్ స్ప్రేనో లేకపోతే బాత్రూమ్‌లో ఓడోనిల్సో పెడతాం మనం. ఆ వాసన ఇష్టం ఉండకపోవచ్చు. ఇలాగ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళని ఆ బాత్రూమ్‌లోకి తీసుకెళ్ళనివ్వకుండా చేయడానికి. సో, మన కిడ్డు మనకే బాగా తెలుస్తారు కాబట్టి ఏది ట్రబుల్ చేస్తుంది? ఎందుకు వాళ్ళు ఇష్టపడట్లేదు? ఏ సెన్సరీ వాళ్ళని ఇబ్బంది పెడుతుందనేది ఫస్ట్ మీరు తెలుసుకోగలగాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఉన్న ఇబ్బందిని బట్టి అప్పుడు మనం ఏం చేయాలనేది దానికొక సొల్యూషన్ ఫైండ్ చేసి మనం వాళ్ళకి ఆ బాత్రూమ్‌ని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం అయితే స్టార్ట్ చేయాలండి. సో, ఇలా సెన్సరీ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు రూట్ కాజ్ ఏంటి అనేది పిల్లల దగ్గర మీరు కంపల్సరీగా ఫైండ్ ఔట్ చేయాలి. వాళ్ళు ఏ ఫ్యాక్టర్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది బాత్రూమ్‌లోకి రావడానికి అనేది మీరు ఆలోచించుకోవాలి. అది అర్థం చేసుకోవాలి. రూట్ కాజ్ అర్థం చేసుకొని దానికి సొల్యూషన్ అనేది ఫైండ్ చేయాలి. సొల్యూషన్ అనేది ఫైండ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే వాళ్ళు పాటీ సీట్ టచ్ చేయడానికి వాళ్ళకి సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి. మీరు సెన్సరీ థెరపీలు తీసుకోండి. ఓటీలో ఆ సెన్సరీస్‌ని రెడ్యూస్ చేసుకొని ఎక్సర్‌సైజెస్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక పర్టిక్యులర్ లైట్ ఇబ్బంది పెడుతుంది. కొంతమందికి రెడ్ లైట్స్ మొహం మీద పడితే ఇష్టం ఉండదు. కొంతమందికి అలా లైట్ ఇష్యూస్ ఉంటాయి కొంతమంది పిల్లలకి. వాళ్ళకి ఏ లైట్ సూతింగ్‌గా ఉంటదో అలాంటి లైట్స్ యూజ్ చేయడము. ఓకేనా? సో, ఇలాంటి చిన్న చిన్న మార్పులు మీరు చేసుకొని పిల్లల్ని ఏంటంటే మనము ఆ సెన్సరీస్‌ని ఓవర్‌కమ్ అయ్యేలాగా వాళ్ళకి హెల్ప్ చేసి అప్పుడు మనం పాటీ ట్రైన్ అనేది స్టార్ట్ చేయడం అయితే ఇంపార్టెంట్ అనమాట. సో, ఎప్పుడైతే ఈ స్పీచ్ డిలేసు తర్వాత ఈ సెన్సరీ ఇష్యూస్ ఇవన్నీ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నాయో ఆటోమేటిక్‌గా వాళ్ళకి బిహేవియరల్ ఇష్యూస్ కూడా వస్తాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిహేవియరల్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు నుష్కాలాగా వచ్చినా వాళ్ళకి ఆ లోనకెళ్ళడానికి భయమో, ఇబ్బందో కాబట్టి వాళ్ళు దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. లేకపోతే మనము గసిరినప్పుడు వాళ్ళు ఏడుస్తారు. లేకపోతే నేను వెళ్ళనని అంటారు. లేజీగా బిహేవ్ చేస్తారు. ఇవన్నీ బిహేవియరల్ ఇష్యూస్. ఇంక ఈ బిహేవియరల్ ఇష్యూస్ అనేవి మనమే చాకచక్యంగా ఏదోటి చేసుకొని నయానో, భయానో ఏదో కన్సిస్టెంట్‌గా వాళ్ళతో పిల్లలతో మనం ఇది చేసుకొని మనం దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవాలండి. సో, ఇలా అయితే మనం ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మన పిల్లల్ని పాటీ ట్రైనింగ్‌కి ఇవన్నీ మనం అర్థం చేసుకున్నాము. మనం ఇవన్నీ వాటికి సొల్యూషన్ ఫైండ్ చేసాం అనుకున్నప్పుడు, ఈ పాటీ ట్రైనింగ్ కూడా మనం కన్సిస్టెంట్‌గా ఒక 30 రోజుల వరకు కన్సిస్టెంట్‌గా చేయాలనమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు పిల్లలు పొద్దున లేవంగానే మనం ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళని తీసుకెళ్ళి పాటీ సీట్‌లో అయితే కూర్చోపెట్టాలి. మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏంటంటే, తక్కువ టైంతో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ ఒక 1 వీకు ఒక 1 మినిట్ తీసుకొచ్చేయండి. తర్వాత దాన్ని 5 మినిట్స్ చేయండి. తర్వాత 10 మినిట్స్ చేయండి. 15 మినిట్స్ చేయండి. సో, వాళ్ళకేంటంటే ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి సిట్టింగ్ టాలరెన్స్ అనేది రావాలనమాట. ఆ సిట్టింగ్ టాలరెన్స్ ఉన్నప్పుడే పిల్లలు పాటీ సీట్ మీద ఎక్కువ సేపు కూర్చోవడానికి మనకి వీలవుతది. సో, ఆ సిట్టింగ్ టాలరెన్స్ బిల్డ్ చేయడానికి కూడా సిట్టింగ్ టాలరెన్స్ యాక్టివిటీస్ అనేది ఇవ్వండి. లేదు అప్పుడే మీరింకా వర్క్ చేస్తున్నారు అనేది ఆ సిట్టింగ్ టాలరెన్స్‌ని మీరు బాత్రూమ్‌లో కూడా ఇంట్రొడ్యూస్ చేయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని మనం టాయిలెట్ సీట్ మీద ఎక్కువ సేపు కూర్చోబెట్టాలి. సో, దానికోసం మీరు కొన్ని వాళ్ళకి సెన్సరీ టాయ్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్లేతో ఆడుకుంటారు. క్లే ఆడుకోవడానికి ఇవ్వండి. లేపోతే ఏదన్నా ఒక తెరాపుట్టితో ఆడుకుంటారు. లేకపోతే ఒక సెన్సరీ బాల్‌తో ఆడుకుంటారు. ఒక స్క్వీజ్ బాల్‌తో ఆడుకుంటారు. ఇవ్వండి. లేదు వాళ్ళని పాజిటివ్‌గా రీయిన్ఫోర్స్ చేయడానికి, వాళ్ళక్కడ కూర్చోవడానికి మనం మోటివేషన్ క్రియేట్ చేయడానికి స్టిక్కర్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీకు అమెజాన్‌లో రకరకాల స్టిక్కర్స్ ఉంటాయి. ఆ స్టిక్కర్స్ ఒక ప్యాకెట్ పట్టుకొని వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి బోర్ కొట్టకుండా స్టిక్కర్స్ అనేవి అంటిస్తూ ఉండండి. వాళ్ళకి ఎమోషన్ సిస్టమ్ అనుకోండి ఎమోటికాన్ స్టిక్కర్స్ వేయండి. ఫ్రూట్ సిస్టమ్ అయితే ఫ్రూట్స్, షేప్ సిస్టమ్ అయితే షేప్స్ ఇలాంటి రకరకాల స్టిక్కర్ షీట్స్ ఉంటాయి మీకు. అవి తీసి వాళ్ళకి అతికించడం, నేర్పించడం మళ్ళీ ఆ పాటీ ట్రైనింగ్‌లో మీకు లెర్నింగ్ గూడా అయిపోతుందనమాట. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నాను కదా! కొంతమంది అసహించుకోవచ్చు. ఏంటండి బాత్రూమ్‌లో కూర్చోబెట్టి ఇవన్నీ చెయ్యాలా అని. చెయ్యాలండి. తప్పదండి. మరెలా నేర్చుకుంటారు వాళ్ళు? మరి మన పిల్లలు మామూలుగా వెళ్ళాలి, కూర్చోవాలి, చేసేయాలి, వచ్చేయాలంటే చెప్తే వాళ్ళు వినరు కదా! సో, మీరు అదొక ప్రాక్టీస్‌లాగా వాళ్ళతో చేయిపిచ్చాలి. మీరు గూడా మేమెలా చేసేవాళ్ళం తెలుసా నుషికాతో? దాన్ని టాయిలెట్ సీట్ మీద కూర్చోపెట్టి, నానేను దాని పక్కనే ఒక సీటేసుకొని కూర్చునేవాళ్ళం. కూర్చొని దాంతో కబుర్లు చెప్తూ, ఇలాగే దానికి స్టిక్కర్స్ ఇష్టమైతే స్టిక్కర్స్ అంటిస్తూ, మాట్లాడిస్తూ అలా చేసేవాళ్ళం అనమాట. సో, అది ఇప్పుడు ఒక యాక్టివిటీ లాగా చేయించాలి. ఇది కూడా ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళకి అంతసేపు కూర్చొని అది ఫినిష్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ అయితే బిల్డ్ అవుతదనమాట. సో, కాన్సెప్ట్ బిల్డ్ అయ్యేంత వరకు కూడా మీరు ఇలాంటివి చేయాల్సిందే తప్పదు.
ఓకేనా? సో, వాళ్ళ సిట్టింగ్ టాలరెన్స్ బిల్డప్ చేయడానికి కూడా మీరు ఇలాంటి వాళ్ళకిష్టమైనవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, వాళ్ళకి అక్కడికెళ్ళి అంతసేపు కూర్చొని చెయ్యాలి అంటే మోటివేషన్ క్రియేట్ చేయాలి కాబట్టి, సో, పాజిటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్స్ అయితే తప్పకుండా చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పాటీ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. సో, వాళ్ళు ఒక 1 మినిట్‌కి లోపలికెళ్ళొచ్చినా గూడా వాళ్ళకి పాజిటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకిష్టమైన టాయో, లేకపోతే ఇష్టమైన ఫుడో, లేకపోతే ఇష్టమైన గేమో, లేకపోతే ఇష్టమైన షోనో టీవీలో చూడడానికి, అలాగా వాళ్ళని మోటివేషన్ వాళ్ళు లూజ్ అవ్వకుండా ఒక పాజిటివ్ రెయిన్ఫోర్సర్ లాగా కూడా స్టార్టింగ్‌లో వాళ్ళకి ఇస్తూ ఉంటుంటే, ఓహో! నేను బాత్రూమ్‌లోకెళ్ళి పని చేసొచ్చినందుకు మా అమ్మ, నాన్న నాకు ఇది ఇస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్ బిల్డ్ అయిందనుకోండి, వాళ్ళకది ఎంకరేజింగ్‌గా ఉంటదనమాట. అది ఏదో బలవంతంగా ఒక పని చెయ్యాలి అనే ఇంటెన్షన్ కాకుండా, వాళ్ళని ఒక ఫ్రెండ్లీ వేలో, ఒక మోటివేటెడ్ వేలో, ఒక మీనింగ్‌ఫుల్ వేలో మనం ఆ పనిని వాళ్ళకి అలవాటు చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుందనమాట. సో, ఇలాంటి పాయింట్స్ అన్నీ మీరు మైండ్‌లో అయితే పెట్టుకోవాలండి. సో, ఇవన్నీ కూడా మీ పిల్లలకి హెల్ప్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. పాటీ ట్రైనింగ్ అనేది చాలా చాలా టఫెస్ట్ టాస్క్ అండి. మన పిల్లలతో మనం చేయడానికి. చాలా ఓపికగా ఉండాలి. యాక్సిడెంట్స్ అవుతాయి. వాళ్ళు చేస్తారు. బెడ్ల మీద చేస్తారు. బయటికెళ్ళినప్పుడు చేస్తారు. ఇంట్లో చేసేస్తారు. స్టార్టింగ్‌లో చాలా డిఫికల్ట్‌గా ఉంటది. ఒక 10 డేస్ అన్నా మీకు డిఫికల్ట్‌గా ఉంటది. మీరు ఫస్ట్ మన చైల్డ్‌ని ప్రిపేర్ చేసే కన్నా ముందు మనం ప్రిపేర్ అయిపోవాలి. ఇది టఫెస్ట్ టాస్కు. సో, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మనం కన్సిస్టెంట్‌గా చేయాలని ఫస్ట్ మనం మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయినప్పుడు మనకి ఈజీగా ఉంటది. సో, వన్స్ వాళ్ళు ఒక పాయింట్‌కి రీచ్ అయిపోయారనుకున్నప్పుడు మనం ట్రైన్ చేయడం చాలా ఈజీ అయిపోతదండి. సో, ఓకేనా? సో, ఈ పాయింట్స్ అన్నీ మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఇవన్నీ గూడా మన పిల్లలకి రకరకాలుగా హెల్ప్ అవుతాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలామంది చాలా రోజుల నుంచి పాటీ ట్రైనింగ్ మీద వీడియో చేయండి అని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో, నేనిప్పుడు ప్రాపర్‌గా దాని మీద ఒక ఐడియా తెచ్చుకొని ఏమేం చెప్పాలి, ఎలా తీసుకెళ్ళాలని ఐడియా తెచ్చుకొని నేనైతే మీకు చెప్తున్నాననమాట. అండ్ మీకిక్కడ ఇంకొక టిప్ గూడా చెప్తాను నేను పాటీ ట్రైనింగ్ విషయంలో. మాకు పర్టిక్యులర్‌గా రమ్య మేడం చెప్పారనమాట నుషికాతో వర్క్ చేయమని పాటీ ట్రైనింగ్ అప్పుడు. ఏంటంటే సుసు ట్రైనింగ్ అయిపోయింది. పాటీ దగ్గరకొచ్చింది. సో, పాటీ గూడా ఏంటంటే వస్తున్నప్పుడు వెళ్తుంది, కూర్చుంటుంది. మేమే వాష్ చేస్తున్నాం. నేనే వాష్ చేస్తాను వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు ఏ స్టేజ్ అంటే అది స్వతహాగా కడుక్కోవాలి. కడుక్కొని బయటికి రావాలి. నేను కడగను. లేకపోతే అది కడుక్కునేలాగా నేను దానికి హెల్ప్ చేయాలనమాట. సో, దానికోసం ఒక పర్టిక్యులర్‌గా ఐడియా రావడానికి నాకు రమ్య మేడం ఏం చెప్పారంటే, మన శనగపిండి ఉంటది కదండీ! సో, శనగపిండిని లూజ్‌గా ముద్దలాగా చేసేసి, నువ్వు తన బట్‌కి రాయి సుమతి వెనకాల రాయి. ఊరికే ప్రాక్టీస్ లాగా రాసి దాన్ని కడుక్కోవడం నేర్పించు ఫస్టు. అంటే అప్పుడు ఆ శనగపిండి ఎక్కడెక్కడ అంటుకుంటుందో అక్కడక్కడ వాటర్ ఫోకస్ చేసుకొని, అది స్ప్రే చేసుకొని వాష్ చేసుకోవాలి. అదంతా దాని బాడీలోంచి కిందకెళ్ళిపోయేలాగా వాష్ చేసుకోవాలనమాట. అలా ప్రయత్నించు. ఎప్పుడైతే తనకి ఆ పిండి నీట్‌గా కడుక్కోవడం వస్తుందో, సో, ఆటోమేటిక్‌గా తను పాటీ చేసినప్పుడు కూడా కడుక్కోవడం అనేది వస్తది అని చెప్పేసి నాకు ఆ టిప్ అనేది చెప్పారనమాట. నాకైతే చాలా యూజ్‌ఫుల్‌గా అనిపించిందండి ఆ టిప్. మేము నువ్వుతో కూడా ప్రాక్టీస్ చేశాము. బట్ ఏంటంటే వాష్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా! దానికి ఆ వాటర్ ఆ స్ప్రే చేస్తున్నప్పుడు ఆ సౌండ్ ఇంకా ఆడిటరీ ఇష్యూ ఉందనమాట నుషికాకి. అదేం చేస్తదంటే చేతులన్నీ ఎలా పడితే అలా పెట్టేసేసి, చేతులన్నీ ఇలా పట్టేసేసుకొని అలా చేసేస్తదనమాట. ఇంకా దానికి అంటే అంత ఏమంటారు పట్టు ఇదంతా ఓవర్‌కమ్ చేసుకొని క్లీన్‌గా వాష్ చేసుకునే పట్టు రాలేదు. బట్ స్టిల్ మేమింకా ట్రై చేస్తున్నాం అనమాట. సో, అదండి ఓవరాల్‌గా వీడియో. నాకు తెలిసిన విషయాలన్నిటిని గ్యాదర్ చేసి నేనొక ఫార్మాట్‌లో పెట్టి మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్పానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, నచ్చితే గనక తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన పిల్లల్లో చాలామందికి కాన్‌స్టిపేషన్ ఇష్యూ గూడా ఉంటదండి. కొంతమంది పిల్లలు నార్మల్‌గా వెళ్ళొచ్చేస్తారు బాత్రూమ్‌కి. బట్ కొంతమంది పిల్లలకి ఎవరికైతే గట్ ఇష్యూస్ ఉంటాయో, ఎవరైతే డైట్స్ మీద ఉంటారో, సో, ఇలాంటి పిల్లలకి చాలామందికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటదనమాట. సో, ఆ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ మరీ ఎక్కువగా ఉంది, చాలా ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నప్పుడు మన చైల్డ్ పీడియాట్రిక్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని లాక్సేటివ్ మీద పెడతారంట. సో దట్ ఏంటంటే వాళ్ళకి మోషన్ పాస్ చేయడం ఈజీ అవుతది. సో, అది ఎక్కువ ఇరిటేట్ చేయకుండా ఈజీగా అవుతది కాబట్టి వాళ్ళకి నేర్చుకునే ప్రాసెస్‌లో అది కొంచెం హెల్ప్ అవుతది. సో, లేటర్ ఆన్ ఏంటంటే ఆ లాక్సేటివ్స్‌ని ప్రాంప్ట్ లాగా అనుకుంటే వాటిని ఫేడ్ ఔట్ చేసేసి ఓన్లీ డైట్ ద్వారా వాళ్ళకి పాటీ చేయించడం అనేది నేర్పిస్తారట. ఇది పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైతే పిల్లల్లో మరీ కాన్‌స్టిపేషన్ ఇబ్బంది బాగా ఉంది.
సో, ఆ పేరెంట్స్‌కి ఇంకొక ఆప్షన్ లేదు అని అనుకునే పేరెంట్స్ ఎవరన్నా ఉంటే గనక మీరు పీడియాట్రిక్ సహాయం తీసుకొని మీరు ఇలాగా పిల్లలకైతే మీరు సహాయం చేయొచ్చండి. బట్ నార్మల్‌గా ఉన్న పిల్లలకి ఎవరికైతే నేను లాక్సేటివ్ దాకా నేను వెళ్ళొద్దనే చెప్తాను. మన నేచురల్ ఫుడ్స్ ద్వారానే మనం మన పిల్లలకి ఈ మోషన్ ప్రాబ్లమ్ లేకుండా, మనం కాన్‌స్టిపేషన్ లేకుండా చేసుకోవచ్చు. సో, అదండి. అండ్ అలాగే పేరెంట్స్ గూడా ఎవరైతే వాళ్ళ పిల్లలకి మీ పిల్లలకి కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉండి, మీరు ఏదన్నా ఇంట్లో ఒక ఫుడ్డో, లేపోతే ఒక ట్రిక్కో మీకు హెల్ప్ అయిందనుకుంటే అది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మీరు రాయండి. అది ఇంకొక పేరెంట్‌కి హెల్ప్ అవ్వచ్చు. సో, చూసే పేరెంట్స్ గూడా ఎవరన్నా ఈ వీడియోని చూస్తున్నప్పుడు కింద కామెంట్ సెక్షన్‌లో గూడా మీరు కామెంట్స్ చెక్ చేయండి. అక్కడ గూడా మీకేమన్నా నేను కవర్ చేయని ఇన్‌పుట్స్ ఏమన్నా మీకు తెలియొచ్చు. ఆ రకంగా గూడా మీకు హెల్ప్ అవుతదని చెప్పి అనుకుంటున్నానండి ఈ వీడియో.